కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మొట్టమొదట మంచిగా మాలిష్ చేసినట్టు చెప్తున్నాడు అనమాట. ఎవరయ్యా ప్రవేశించేది ఓడలో? ఎవరు? నీవును నీ ఇంటి వారును. చాలా సూపర్గా ఉంటుంది. ఏమండి, ఏదైనా ఫంక్షన్కి మన ఇంటి వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారనుకో, ఎంత హ్యాపీగా అవుతామో, చాలా సంతోషంగా ఉంటుంది. నీవును నీ ఇంటి వారును, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. రక్షణ అనుభవం కూడా ఇంత ఇనసొంపుగా ఉంటుందండి. రక్షణ కూడా వినకనే పోయి వాటేసుకొని కౌగిలించుకొని నా సొంతం చేసుకోవాలన్నట్టు ఉంటుంది రక్షణ అనుభవం కూడా. జాగ్రత్తగా గమనించాలి. ఇంతమందిలో ఒక వ్యక్తిని మనం పొగిడామంటే ఆయన చూడటానికి అట్టున్నా కూడా లోపల పర్వత శిఖరాలు ఎక్కుతా ఉంటాడు అనమాట. ఈ తరం వారిలో ఈ ఏరియా కాదు, లేకపోతే ఈ కుటుంబం కాదు, ఈ కాలనీ కాదు, ఈ పాలెం కాదు, ఈ ఊరు కాదు, తరానికి చెప్తున్నాడు దేవుడు. ఒక దేశానికి సంబంధించింది కాదు, ఒక యుగానికి చెప్తున్నాడు అనమాట. ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించు. ఎంత ఎన సొంపుగా ఉందండి. ఎవరు జరగడు